జీవిస్తున్న వ్యక్తులుగా ఉన్నారు. వారిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. వారిలో ఉన్నటువంటి ఒక మంచి గుడ్ క్వాలిటీస్ని మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతను జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వానికి నేర్పమని రాజు యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞలో చెరపట్టబడి తీసుకుని వచ్చినటువంటి వారిలో ఎవరున్నారు అని అంటే దానియేలు, హనన్య, అజర్యా, మిషాయేలు అనేటువంటి 4 యవనస్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ 4 యవనస్తులు కూడా ఎలాంటి వారు అని అంటే ఎలాంటి వారినే రాజు పిక్ చేసుకోమన్నాడు, అంటే ఎంపిక చేసుకోమన్నాడు అని అంటే ఇశ్రాయేలుల రాజవంశంలో ముఖ్యులు అంటే వంశపరంగా వీరు రాజవంశానికి చెందిన వారు. అలాగే లోపము లేని సౌందర్యము కలిగిన వారు, అంటే అందం విషయంలో ఎంత మాత్రమో తక్కువ ఉన్నవారు, ఏదైనా లోపము, మచ్చ, డాగు, ముడత, కడకం కలిగిన వారు కూడా కాదు. విద్యలో చూస్తే ప్రావీణ్యత కలిగినటువంటి వారు, అలాగే జ్ఞానంలో కూడా ప్రావీణ్యత కలిగినటువంటి వారు, తత్వ జ్ఞానాన్ని తెలిసిన వారు, రాజనగరులో నిలవదగినటువంటి యవనస్తులు. వీరిని తీసుకుని వచ్చి రాజు కొరకు పని చేయడానికి ట్రైనింగ్ ఇప్పించమంటూ ఉంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనకి బాగా తెలిసినటువంటి సందర్భమే. అయితే వారున్న చెర నుంచి వారిని విడుదల చేసినప్పుడు వారు అయితే పాజిటివ్గా పని చేయాలి లేదా నెగిటివ్గా పని చేయాలి. కానీ ఒక మనిషికి పాజిటివ్గానో ఒక మనిషికి నెగిటివ్గానో వాళ్ళు వ్యవహరించట్లేదు. రాజు పిలిపించాడు కాబట్టి, విడిపించాడు కాబట్టి రాజుకు పాజిటివ్గా ప్రవర్తించాలా, లేదా మమ్మల్ని ఇంత బాధ పెట్టాడు కాబట్టి రాజుకు నెగిటివ్గా వ్యవహరించాలా అని అనుకోవట్లేదు. కానీ పోయిన వారం కూడా మీకు చెప్తూ వచ్చాను, ఎవరి పక్షంగాను ఉన్నవాడు అని అంటే ఇటు నీ పక్షము కాదు, విరోధుల పక్షము కాదు, దేవుని పక్షముగా నేను వచ్చానని అక్కడ దేవుని యొక్క దూత నుంచి మాట మనం వింటూ వస్తున్నాం. అంటే మనకు నచ్చిన వైపు ఉండడము కాదు, కానీ దేవుడు చెప్పిన వైపు నడవడము చాలా మంచి విషయము అని మనము ఇక్కడ దానియేలు తన ఫ్రెండ్స్ నుంచి ఆలోచన చేసుకోవచ్చు. వారిని చెరలో పెట్టాడు అని రాజు మీద ఒక నెగిటివిటీని పెంచుకోలేదు, లేదా విడిపించాడు కదా అని వారికి ఒక ఫేవరబుల్గా కూడా వారు ప్రవర్తించట్లేదు. కానీ దేవుడు ఏమి చెప్పారో ఆ రీతిగా ప్రవర్తించడానికి వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది. అక్కడ దేవుని నామాన్ని గణపరచడానికి వారు చక్కరైన పాత్రలుగా ఉపయోగించబడ్డారు అని మనము ఆ యొక్క 2వ అధ్యాయంలో చూడడానికి ఆ మంచి అవకాశం, ఒక సందర్భము ఈ యవనస్తుల జీవితంలో నుంచి ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఈ నెబుకద్నెజరు రాజుకి ఒక కళ వచ్చింది. సాధారణమే, ఇది సాధారణమైన విషయమే. మనుషులు ఎవరికైనా సరే కళలు వస్తాయి, అది సర్వసాధారణమైనటువంటి విషయమే అని మనం ప్రసంగి గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాం. కళలు, స్వప్నములు, దర్శనములు అని మనము చాలా రకాలుగా వివిధమైన కేటగిరీస్లో మనము ఆ విషయాన్ని చూడొచ్చు. ఆ రాజుకు కూడా రాత్రి కళ వచ్చింది. అయితే ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే ఆ కళను ఆయన ఉదయానికి మర్చిపోయాడు. కానీ ఆ కళ అతన్ని చాలా కలవర పెట్టింది. ఏంటో మర్చిపోయాడు, కానీ ఏదో కలవరం హృదయంలో పట్టి బాధిస్తూ ఉంది. ఆ కళ ఏంటో గుర్తులేదు, కానీ ఆ కళలో కనిపించినవి ఏవో కొంచెం ఒక బ్లర్గా అతనికి అనిపిస్తున్నాయి. హృదయం అంతా కలవరము, వేదన, అది తెలుసుకోవాలని ఒక తపన, ఒక ఆతృత. ఈ విషయాన్ని బట్టి ఆ రాజు చాలా కలవరము చెంది, కలత చెంది తన రాజ్యంలో తాను డబ్బించి పోషిస్తున్నటువంటి జ్ఞానులందరినీ రప్పించి, ఇప్పుడు నేను ఒక కళ కన్నాను రాత్రి, దాని భావము చెప్పండి అన్నప్పుడు, ఓ చాలా బాగా చెప్తాం, చెప్పండి రాజు గారు, ఏంటా కళ అన్నారు. అప్పుడు ఆయన అంటాడు, నేను కళను మర్చిపోయాను. చూడండి 8వ వచనంలో, ముందు ఒక 5వ వచనం ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 5వ వచనము. రాజు అంటున్న మాట, నేను దాన్ని మర్చిపోతుని, కళ మర్చిపోయాను కానీ నాకు దాని భావం కావాలి. నేను కళ మర్చిపోయాను కానీ నాకు దాని భావము కావాలి అని అడుగుతా ఉన్నాడు. ఇది సాధ్యమేనా? మీకు ఏదైనా ఒక తలంపు వచ్చింది అనుకోండి, ఏదో ఒక కళ వచ్చింది, ఎవరితోనైనా పంచుకుని ఆ కళ భావం ఏంటో చెప్పమని అడిగితే ఎవరైనా చెప్తారు, అది సబబే.
కళ మర్చిపోయాను, రాత్రి నాకు ఒక కళ వచ్చింది, నాకు ఒక కళ మర్చిపోయాను చెప్పండి అని అంటే చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అదే మాట తన జ్ఞానులు అక్కడ చెప్తా ఉంటే 9వ వచనంలో రాజు అంటున్నాడు, కాలం గడపడానికి మీరు ఈ మోసపు మాటలు నా దగ్గర పలుకుతున్నారు, కానీ నాకు కలభావం కావాలి, లేకపోతే నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, మీ ఇళ్ళను కూడా నాశనం చేస్తానని చాలా గట్టి మాటే అక్కడ రాజు వదిలినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏమీ జరగని పరిస్థితుల్లో 10వ వచనంలో వారు అంటున్నారు, భూమి మీద ఏ మనుషుడు కూడా ఇప్పుడు రాజు అడిగిన ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేడు. ఒకవేళ దేవతలు ఏమైనా చెప్పచ్చు, కానీ దేవతలు శరీరుల మధ్య నివాసం ఉండవు కదా అని 11వ వచనంలో మాట్లాడుతూ ఉంటే, ఈ మాటను బట్టి రాజుకు చాలా కోపం వచ్చి జ్ఞానులైన వారందరినీ చంపేయమని ఆజ్ఞ బయలుదేరింది. అయితే ముందుగా మనకి ఎవరు ఇష్టం లేదో లేకపోతే ఎవరు ఇది లేదో వాళ్ళ మీద పడతా ఉంటాం, ఏదైనా ఆజ్ఞ బయలుదేరుతా ఉంటే బలహీనుల మీద. ఇప్పుడు దానియేలు తన స్నేహితులను చంపడానికి బయలుదేరారు. 13వ వచనంలో చూడండి, 14వ వచనంలో 13వ వచనంలో జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి. ఇప్పుడు ఇదంతా తిరిగి ఎవరి దగ్గరకు వచ్చింది? దానియేలు దగ్గరికి, అతని ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చింది. అంటే దేవుని పిల్లల మీదకి ఇప్పుడు ఒక శ్రమ ఎదురైంది, ఒక సమస్య సవాలుగా ఎదురుగా నిలబడింది. నిజమే, దేవుని పిల్లలముగా రోజులు గడుస్తున్న కొద్దీ మన ఈ 60, 70, 80 సంవత్సరాల ఆయాసము దుఃఖముతో కూడుకున్నటువంటి ఈ జీవిత కాలంలో ఎన్నో సమస్యలు సవాలుగా మన ఎదుట నిలబడుతుంటాయి, ఎన్నో ప్రశ్నలు జవాబు లేకుండా మన ఎదుట కనబడుతూ ఉంటాయి, ఎన్నో బాధలు ఒక కన్క్లూజన్ లేకుండా మనకు కనబడుతుంటాయి. వాటికి జవాబు ఉండదు, మార్గం ఉండదు, దారి ఉండదు, ఎటువంటి మనం ఏమి చేయలేని అన్సాల్వ్డ్ పజల్స్ లాగా మన ముందు కనబడుతూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? మన సొంత శక్తి మనల్ని కాపాడగలుగుతుందా? మన సొంత భక్తి మనల్ని కాపాడగలుగుతుందా? సొంత ఆలోచన కాపాడగలుగుతుందా అని అంటే ముందే మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము, ఏ ఒక్కడు ఏ మనిషి ఏ శరీరం కూడా తన సొంత శక్తి చేతనైనను, సొంత భక్తి చేతనైనను, సొంత ఆలోచన చేతనైనను దేనిని సాధించలేడు, సంపాదించలేడు. మరి ఏమి చేయాలి అని అంటే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు చాలా చక్కగా మాట్లాడుతుంటాడు. 4వ కీర్తన మనం తీయకుండానే చెప్పగలగాలి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చే దేవుడువు, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసే దేవుడువు. నిజమే, ఇరుకైన పరిస్థితులు క్రైస్తవ బిడ్డలుగా మన జీవితంలో ఎదురవుతుంటాయి. ఈ రోజే కాదు, రేపు మన ఇంత బలమవుతాయి, ఇంకా అధికమవుతా ఉంటాయి. అయితే అన్నిటిలో నీవు ఎవరి మీద ఆధారపడాలి అని అంటే నీ నీతికి ఆధారమైన దేవుడు, నేను నీతిగా నిలబెట్టినటువంటి దేవుడు, నీతి అయినటువంటి దేవుని మీద మనం ఆధారపడగలగాలి. ఎంతకాలం ఆధారపడాలి అని అంటే ఆయన జవాబు ఇచ్చేంత వరకు. అందుకే హబక్కూకు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాము, ఏం చేయాలి అని అంటే నేను నీకు జవాబు పంపించేంత వరకు కూడా నీవు గోపురం మీద కనిపెట్టుకుని ఉండు. అలాగే యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం, నీ కంటి పాపకు విరామము కలగనీయకుండా నా ప్రాకారం మీద ఉన్నటువంటి వారులారా మీరేం చేయాలి? రేయైనను పగలైనను మౌనంగా ఉండకుండా యెహోవా జ్ఞాపకర్తలారా ఆయన్ను విశ్రమింపనీయకుడి, మీరు కూడా విశ్రామము తీసుకోకండి అని చెప్తా ఉంటే యెషయా గ్రంథంలో కనబడిన రీతిగా ఈనాడు మనుషులు కనబడతా ఉన్నారు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? దేవుడు నిశ్చింతగా ఉన్న స్త్రీలారా, సుఖాసక్తి కలిగిన స్త్రీలారా, నిర్విచారణులారా అని చెప్పి, అంటే మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పట్టనట్లు రీతిగా ఉన్నారు. అదే దేవుని మీద నాకున్న సమస్యను బట్టి ఎలా ఆధారపడాలో పట్టనటువంటి వారుగా ఉన్నారు. చాలా నిశ్చింతగా, చాలా నిర్విచారముగా, చాలా సుఖాశక్తిని ప్రేమిస్తున్నటువంటి వారు ఈరోజు మన చుట్టూ చాలా మంది కనిపిస్తుంటారు. అయితే దానియేలు ముందుకు వచ్చినటువంటి సమస్యను బట్టి దానియేలు నిశ్చింతగా లేడు, సుఖాశక్తిని ప్రేమిస్తూ లేడు. చెరలోంచి తనని తీసుకుని వచ్చి మంచి భోజనం పెట్టండి అన్నప్పుడు ఆ భోజనాన్ని మీద ఆశపడినవాడుగా లేడు. మంచి పానీయం ఇవ్వండి అన్నప్పుడు ఆ పానీయాల మీద ఆశపడినవాడుగా లేడు. మంచి బెడ్డింగ్స్ వారికి ఇవ్వండి అన్నప్పుడు ఆ పట్టు పరుపుల మీద ఆశ కలిగిన వాడుగా లేడు. మంచి జీవితాన్ని వారికి ఇవ్వండి అన్నప్పుడు ఆ రాజభోగాల
ఆశీర్వాదాలను అనుభవించే ఆశ మీద దానియేలు లేడు కానీ మా మీదకు వచ్చినటువంటి ఈ సమస్యను ఎలా జయించాలా అని దానియేలు చాలా చక్కని విషయాన్ని అక్కడ చూస్తుంటాడు. చూడండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారి దగ్గర దానియేలు అడిగి 17వ వచనంలో చూస్తే, ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు, తన ఇంటికి పోయి తన స్నేహితులకు ఈ విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. చాలా సార్లు మనం అనుకుంటుంటాము, ఏదైనా నాకు చెప్తే, లేదా ఏదైనా నాకు ఒక సమస్య తెలియజేయబడితే, లేదా ఏదైనా సమస్య నా ముందుంటే ఎవరికో చెప్పడం ఎందుకు, ఎవరికైనా చెప్తే నేను అంత ప్రార్థనా పరురాలు కాదనుకుంటారు, నన్ను సహాయం అడుగుతుంది ఏంటి ఈవిడి అని అనుకుంటారు, లేదా ఈవిడి చేసుకోలేక నాకు చెప్తుంది అని అనుకుంటారేమో. బహుశా చాలా మంది ప్రార్థన అవసరతులు చెప్పరు. ఏమ్మా చెప్పరు అని అంటే, చెప్పలేదండి అంతే, ప్రశ్నకు ప్రశ్నే జవాబుగా వదిలేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దానియేలు తన స్నేహితులకు విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు, ఏదైనా సరే మనం ఎవరితో పంచుకోవాలి, ప్రార్థనాపరులైన స్నేహితులను ముందు కలిగి ఉండాలి. ఆ ప్రార్థనాపరులైన స్నేహితుల సహవాసానికి వెళ్ళి వారితో మనము విషయాన్ని పంచుకున్నప్పుడు వారు మనకి ఏం చేస్తారు, ప్రార్థనాపూర్వకమైన సహాయాన్ని అందిస్తారు. నిజంగా అలాంటి స్నేహాన్ని కలిగి ఈరోజు ఎవరు ఉండలేకపోతా ఉన్నారు, అలాంటి సహవాసాన్ని కలిగి ఉండలేకపోతున్నారు, అలాంటి అనుభవంలోనికి వెళ్ళడానికి అవకాశమే లేదు. అలాంటి స్నేహము అలాంటి సహవాసము లేకపోతే ఇక ఈ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థనా పరులైనటువంటి స్నేహితులను తను కలిగి ఉండడం వల్ల తన స్నేహితులకు సంగతి తెలియజేస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తే పౌలు అక్కడ అంటా ఉంటాడు, మా కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను ఎంతో ఆశిస్తున్నాను అని అంటాడు. నిజమే, ప్రార్థన గురించి మనము సహాయం కోరడము ఏమి తప్పు విషయం ఏమి కూడా కానే కాదు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేస్తున్నారు. అంటే ప్రార్థన చేయటం ద్వారా మన స్నేహితులు లేదా మన సహవాస సంఘ బృందము మనకి ఏం చేస్తున్నారు, సహాయాన్ని అందిస్తున్నారు. కనుక ఆ సహాయాన్ని మనము అడగాలి. ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలమైన వారమై ఉన్నాము అని చెప్తా ఉన్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 18వ వచనాన్ని మనం చదువుకుంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. క్షమించండి, 6వ అధ్యాయము 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయిబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియచేయుటకై నేను నోరు తెరిచినప్పుడు దాన్ని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండండి అని సంఘాన్ని కోరుతున్నాడు పత్రిక రాసి. ఇక్కడ దానియేలు తన స్నేహితులు కోరుతూ ఉన్నాడు సంగతి తెలియచేసి. అక్కడ పౌలు మరలా కొరింథీ సంఘానికి పత్రిక రాసి చెప్తున్నాడు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, నేను వాక్శక్తితో ప్రకటించినట్లు నా యొక్క ఈ సంచారం కొరకు, సువార్త సంచారం కొరకు ప్రార్థన చేయండి. దానియేలు దగ్గరకు వచ్చే సమస్య కొరకు దానియేలు కూడా స్నేహితుల దగ్గరకు వచ్చే సంగతి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనము పంచుకోగలుగుతున్నామా? చాలా మంది విషయాన్ని పంచుకోలేని స్థితిలో ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారు ఏమనుకుంటారో తెలియదు. కానీ అపోస్తుల కార్యముల్లో కూడా మనం చూస్తే 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడినో 12వ వచనం దగ్గరకు వచ్చి చూస్తే అక్కడైతే అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. అలాగే 5-6 వచనాల్లో మనం చూస్తే పేతురు కొరకు సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. నిజమే, సహవాసపు ప్రార్థన, స్నేహితులతో కలిసి చేసే ప్రార్థన చాలా మనకి అవసరమైనది. దానియేలు ఈ విషయాన్ని ఇక్కడ చక్కగా కలిగి ఉన్నాడు. తన స్నేహితులకు విషయాన్ని తెలియజేశాడు, సంగతి తెలియజేశాడు. ఈ సమస్య జయించడం నా వలన కాదు, ఒక్కరి వలన కాదు, కనుక మనం ఏం చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. ఇది నా మీదకో నీ మీదకో వచ్చినది కాదు, మన దేవుని నామ మహిమ కొరకే వచ్చింది. అందుకే లాజరు గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యాధి మరణానికో లేదంటే హాస్పిటలైజ్ అవడానికో వచ్చినది కాదు. దేని కొరకు వచ్చిందంట? దేవుని మహిమ కొరకే వచ్చింది. చాలా సార్లు సమస్యలు మన ఎదుట ఎందుకు నిలబెడుతూ ఉంటారంటే దేవుని మహిమపరచడానికే. ఆ సమస్య నుంచి జయించడానికి శక్తినిచ్చే దేవుడు మన పక్షంగా నిలబడి ఉంటారు. అయితే ఆ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనం ఎవరి మహిమ కొరకు మనం నిలబడగలుగుతుంటాము?
దేవుని మహిమ కొరకు నిలబెట్టబడతాం. తదుపరి సమయంలో ఆ సమస్య మన ఎదురుగా నిలబడినప్పుడు మనం వెళ్ళి వెంటనే మన పక్షంగా నిలబడిన ప్రభువుపై ఆధారపడి ఆయన అడగాలి, అయ్యా నా దగ్గర ఈ సమస్య ఉంది, నా ముందర కొండ వలె చాలా పెద్ద సమస్య ఉంది, చాలా భయంకరమైనటువంటి ఒక విషయం నా దగ్గర ఉంది, ఒక ప్రశ్న ఉంది, లేదా ఒక బాధ ఉంది, ఒక ఇరుకు ఉంది, ఒక ఇబ్బంది ఉంది, ఒక వేదన ఉంది, ఎవరికి చెప్పుకోలేని లేదా తీర్చబడలేని సమస్య, మనోవేదన, ఆత్మవేదన, శారీరక వేదన, ఏదైనా తీర్చగలిగిన మన దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఆయన్ని సహాయం అడిగినప్పుడు ఆయన్ను వేడుకున్న వారికి ఆయన ముఖము త్రిప్పుకునే దేవుడు కాదు. తన్ను అడుగు వారికి ఆయన సహాయము దయచేసే ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన అందరికీ ప్రభు. మరి విశేషముగా ఆయన దగ్గరకు వచ్చి అడిగి వేడుకున్న వారికి మరింతగా సహాయం చేసే మంచి దేవుడు. ఆయన అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. అయితే ఎవరైతే ఇంకా ఎక్కువగా తనని ఎరిగిన వారే తన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తారో వారికి మరి విశేషముగా ఆయన సహాయం దయచేస్తాడు కదా. మరి విశేషంగా ఆయన వారి యొక్క శ్రమల నుంచి విడుదల కలుగు చేస్తారు కదా. కానీ చాలా సార్లు మనము ఆయన కంటే మరి ఎక్కువగా దేన్నో ఆశ్రయిస్తూ ఉంటాం. ఎలాగా ఈ కుటుంబ పోషణ అని మన సొంత ఆలోచనలు మనం అక్కడ పెడుతూ ఉంటాం, మన సొంత నిర్ణయాలు అక్కడ పెడుతూ ఉంటాం. దానియేలు చాలా జ్ఞానవంతుడు. ఆ అధ్యాయం అంతా కూడా చదివితే దానియేలు గురించి చాలా విషయాలు మనకు అర్థమవుతుంటాయి. అంత జ్ఞానవంతుడు కూడా ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. భూమి మీద ఎవరి సహాయం తీసుకుంటున్నాడు? స్నేహితుల సహాయం తీసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళలేకునో, భయమో, బాధో, ఇబ్బందో, ఇంకోటో కాదు, కానీ ఆయన ఎంతమందిని తోడు తీసుకుని వెళ్ళారు? ముగ్గురిని తోడు చేసుకుని వెళ్ళారు. పేతురు, యాకోబు, యోహాను నాతో కూడా వచ్చి మీరు ప్రార్థించమని. వారు చేయలేదు, కానీ సహవాస ప్రార్థన అక్కడ మనకి తెలియచేయడానికి ప్రభు ఆ విషయాన్ని మనకు అక్కడ చూపిస్తూ ఉంటున్నారు. మనం ప్రార్థన చేసినప్పుడు సహవాసంగా ప్రార్థన చేయాలి. చాలా సార్లు మీకు చెప్తున్నటువంటి మాట, ఏకీభవించి ప్రార్థన చేయటంలో, ఇద్దరు ముగ్గురు కలిసి వేడుకోవటంలో అక్కడ మనం ఏం చేయగలుగుతున్నామో దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీదకి దించగలుగుతాం. దేవుని యొక్క కార్యాన్ని భూమి మీద అనుభవించగలుగుతాం. ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరు కొడుకుని ఉంటారో వారి మధ్య ఆయన నిలబడే దేవుడు. ఆయన వస్తారు మన మధ్యకు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తారో ఆ వారితో కూడా ఆయన ఉంటారు. కానీ ప్రార్థన చేయటమే మనకి రావట్లేదే. దానియేలు తన స్నేహితులతో కలిసి ఇప్పుడు ఈ సమస్య మన మీదకి వచ్చింది, మనము కూడా తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండా ఉండాలి అని అంటే దేవుని వలన మనము కటాక్షం పొందుకోవాలి గనుక ఆయన్ను వేడుకోండి అని వారిని హెచ్చరించాడంట. చూడండి, అక్కడ చక్కని విషయం మంచిగా మాట్లాడుతున్నారు. మనము కూడా తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండా ఉండాలి అంటే మన మీద ఏముండాలి? దేవుని కటాక్షం మన మీద ఉండాలి. కనుక మనం ఏం చేయాలి? ఆయన్ను వేడుకోవాలి. చాలా సార్లు మన జీవితంలో ఏదైనా సరే ఇబ్బంది పరిస్థితి ఎదురొచ్చి దానివల్ల మనం ఏమైనా క్రష్ అయిపోయే పరిస్థితులు, మానసికంగా నలిగిపోయే పరిస్థితులు, శారీరకంగా నలిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు అయ్యా నేను నశించిపోకుండానట్లుగా నీ కటాక్షం నా మీద ఉంచి మరి ప్రార్థన చేయగలిగే దానియేలు అనుభవం మన జీవితంలో ఉందా అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఈ ఒక ఉదయం మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రశ్న మనం ఎవరికి వారమే వేసుకోవాలి. నిజమే, నా ముందర ఉన్నటువంటి సమస్య చాలా పెద్దది, నా ముందర చాలా భయంకరంగా ఎత్తైన కొండగా కనిపిస్తుంది. అయితే నేను ఎవరిని ఆశ్రయిస్తున్నాను? లోకమున, లోకాధికారులన, వైద్యులన, లేదా లోకములో ఉన్న లోక సంబంధమైన వారిన ఎవరిని ఆశ్రయిస్తున్నాను? ఎవరిని ఆశ్రయించినా ఏ శరీరం కూడా మనల్ని తప్పించలేడు. కానీ యేసుక్రీస్తు అను దేవుడు మనకున్నారు. ఆయన మాత్రమే మనకు సమీపముగా ఉండి మన సమస్య నుంచి మనల్ని విడుదల కలుగు చేయగలిగిన దేవుడు అన్న ఒక నిశ్చయతలోనికి ఒక క్రైస్తవుడు రాగలిగితే అతనికి దేని వైపు చూడడు. ఒక క్రైస్తవుడు ఈ నిశ్చయతలోనికి రాగలిగితే అతనికి దేని మీద ఆశపడ్డు, అతడు దేని గురించి ఆలోచించాడు, అతడు దేని గురించి బెంగ పెట్టుకోడు. ఎందుకు అంటే అతడి పక్షంగా ఉన్నది ఎవరు? దేవుడే. స్వయాన మహా సృష్టికర్త అయినటువంటి దేవుడు, మహాదేవుడు, దేవాది దేవుడు, సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు. చిన్నపిల్లలకు మనం పాట నేర్పిస్తూ వచ్చాం కదా. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే హీఈస్ అమేజింగ్ గాడ్ అన్నమాట. ఆయన చాలా అద్భుతకరుడైనటువంటి దేవుడు. ఆ దేవుని మనం అనుభవించగలిగితే మన సమస్య ఏదైనా ముందు తీసుకెళ్ళి ఆయన దగ్గర పెడతాం. ఎందుకంటే అది తీర్చగలిగిన దేవుడు ఆయన మాత్రమే. ఆయనకు తెలియకుండా నీ దగ్గరికి బాధ రాదు, ఆయన తెలియకుండా నీ దగ్గర నుంచి బాధపోదు, ఆయన తెలియకుండా నీ దగ్గరకు సమస్య రాదు, ఆయన తెలియకుండా నీ దగ్గర నుంచి సమస్య పోదు.
చాలాసార్లు మనమేదో పోగొట్టుకున్నాం అనుకుంటాం, మనమేదో నయం చేసుకున్నాం అనుకుంటాం, మనమేదో దాన్ని సాల్వ్ చేసుకున్నాం అనుకుంటాం, మన సొంత ఆలోచనల ద్వారా అది పోయింది అనుకుంటాం. కానీ ఆయనకు తెలియకుండా మన దగ్గర నుంచి ఏ సమస్య పోదు. ఎందుకనంటే ఆయన చేతులే గాయమును చేయగలిగినవి, ఆయన చేతులే గాయాన్ని స్వస్థపరచగలిగేవి. ఆయనకు తెలియకుండా 6 బాధలైనా రావు, 7 కీళ్ళైనా రావు. ఆయనకు తెలియకుండా నీ బాధలు నీ కీడులు తప్పించబడతాయి అని అనుకుంటే అది మన అవివేకము, అజ్ఞానం. చాలాసార్లు మన బాధల నుంచి మనం తప్పించబడుతున్నాం. చాలాసార్లు కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాదు, ఎవ్రీ టైం కూడా మనం తప్పించబడుతున్నాము అని అంటే కేవలము అది ఆయన మన పక్షముగా ఉన్న కారణం చేతనే. యెహెజ్కేలు గ్రంథంలో దేవుని పిల్లలతో చాలా మంచి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో మనము చూద్దాము 36వ అధ్యాయము 9వ వచనం. నేను మీ పక్షముననున్నాను. ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటి? నేను మీ పక్షమున ఉన్నాను. 10వ వచనంలో కూడా ఒక మంచి మాట చూద్దాం. చూడండి, పాడైపోయిన మీ పట్టణాలను మరలా కట్టిస్తాను, మరలా కట్టబడతాయి. నేను మీ పక్షముగా ఉన్నాను, అది నోట్ చేసుకోండి. మరలా కట్టబడతారు మీరు, అది కూడా నోట్ చేసుకోండి. 11వ వచనంలో ఏమంటున్నారు చూడండి, విస్తరింప చేస్తాను అని అంటున్నారు. అదే అధ్యాయంలో మరొక మాట ఉంటుంది చూడండి, అదే వచనం, అభివృద్ధి పొందిస్తాను అని కూడా అంటారు. మరలా చెప్తున్నాను, మీ పక్షంగా ఉన్న దేవుడు మిమ్మల్ని కట్టిస్తాడు, అలాగే మిమ్మల్ని విస్తరింప చేస్తారు, అలాగే మిమ్మల్ని అభివృద్ధి చేస్తారు. అలాగే 11వ అధ్యాయంలో చదవండి, ఇంకా మునిపటి కంటే అధికమైన మీకు చేస్తారు అని మనము చూస్తా వచ్చాం. మన పక్షంగా ఉన్న దేవుడు ఏం చేస్తారు? మనల్ని కట్టిస్తారు. పడిపోయి ఉన్నావేమో, పాడైపోయి ఉన్నావేమో, చెదిరిపోయి ఉన్నావేమో, నిన్ను కట్టడానికి దేవుడు సమర్థుడు. ఆ సామర్థ్యం ఆయనకే ఉంది నీ కుటుంబాన్ని కట్టడానికి, ఆ సామర్థ్యం ఆయనకే ఉంది భార్యాభర్తలు కట్టడానికి, ఆ సామర్థ్యం ఆయనకే ఉంది తల్లి పిల్లలను కట్టడానికి, ఆ సామర్థ్యం ఆయనకే ఉంది అత్త కోడళ్ళు కట్టడానికి. ఆ సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన మాత్రమే. అందుకే ఆయన అంత కరెక్ట్ గా మంచిగా ఆ ప్రామిస్ ని డిక్లేర్ చేస్తున్నారు, నేను మిమ్మల్ని మరలా కట్టిస్తాను. కట్టించగలిగినటువంటి దేవుడు, విస్తరింప చేయగలిగినటువంటి దేవుడు, అభివృద్ధి చేయగలిగినటువంటి దేవుడు, మునిపటి కంటే అధికమైన మేలు మనకి చేయగలిగినటువంటి దేవుడు అని మనం చూస్తూ చూడండి. ఆయన ఇస్తున్నటువంటి మాట 37వ అధ్యాయంలో 14వ వచనాన్ని చూద్దాం. దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను, దేశంలో ధైర్యముగా నిర్భయంగా మిమ్మల్ని నివసింపజేస్తాను అని మాట ఇచ్చిన దేవుడు తప్పిపోయే దేవుడు కాదు. అందుకే మనం సంఖ్యాకాండంలో చూస్తూ ఉంటాం, ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి నరుడు కాదు, అబద్ధం ఆడడానికి పశ్చాత్తాపడానికి ఆయన మానవుడు కాదు, ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు, మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కానే కాదు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఆయన మాట ఇచ్చి జరిగించే దేవుడు, వాగ్దానంలో నెరవేర్చగలిగే దేవుని చెంత మనం ఉన్నాం కనుక ఆ గొప్ప దేవుని నామాన్ని మనం ఎరిగినప్పుడు ఆయన మన పక్షంగా ఉండి, ఆయన మనల్ని విస్తరింపచేసి, ఆయన మనల్ని తిరిగి కట్టి, ఆయన మనల్ని అభివృద్ధి చేసి, ఆయన మనకు మేలు చేసి, ఆయన మనల్ని దేశంలో నివసింపచేస్తారు నిర్భయముగా. అదే అధ్యాయంలో మనం చూద్దాం చూడండి, 25వ వచనంలో, పిల్లలను కూడా సంతోషముతో దేవుడు నివసింపజేసే దేవుడు. పిల్లలను అంటే తరతరాలను ఆశీర్వదించే దేవుడు. ఆయన దగ్గరికి నీ వస్తున్నంత మాత్రాన్ని నిన్నొక్కరిని మాత్రమే చూస్తున్నారని అనుకోవడం మన అవివేకం. పిల్లలను కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. 26వ వచనాన్ని కూడా చూద్దాం చూడండి, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేస్తాను, అది నిత్యమైన నిబంధన, అది నిత్యమైన నిబంధన. ఆయన మనతో చేసే నిబంధన ఎలాంటిది? నేడుండి రేపు పోయేది కాదు, ఈ రోజు ఉండి రేపటికి మర్చిపోయేది కాదు. అరే నిన్న నీకు ఇస్తానన్నాను కదా అని చెప్పి మళ్ళా రేపటికి మర్చిపోయేది కాదు. మనం మర్చిపోతున్నట్లుగా ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మనతో చేసిన నిబంధన, ఆయన మనకు చేసిన వాగ్దానం ఎలాంటిది?
నిత్య నిబంధన. ఇంకా అక్కడ ఆయన మాట్లాడుతున్నారు, నేను వారిని స్థిరపరచదను. ఇంకా ఆయన మాట్లాడుతున్నమాట, నేను వారిని స్థిరపరచదను. ఇంకా ఆయన మాట్లాడుతున్నమాట, నా పరిశుద్ధ స్థలమును నిత్యము వారి మధ్య ఉంచుతాను. వారి మధ్య ఏముంచుతారన్నారు? పరిశుద్ధ స్థలమును. ఇప్పుడు కొంచెం మళ్ళా పేపర్ వెనక్కి తిప్పి 37వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే లాస్ట్ లోంచి చూడండి. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడునై ఉంటాను. ఇప్పుడు అన్ని కలిసి ఒకసారి చెప్పుకుందాం. దేవుడు మనకి ఎలా ఉన్నారో, వారు మన పక్షముగా ఉన్న దేవుడు, అలాగే మనల్ని కట్టించే దేవుడు, విస్తరింప చేసే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు, మునిపటి కంటే అధికమైన మేలు చేసే దేవుడు, దేశంలో నివసింప చేసే దేవుడు, పిల్లలను దేశంలో సంతోషాన్ని అనుభవించడానికి హక్కుదారులుగా చేసేటువంటి దేవుడు, సమాధానాత్మకమైన నిబంధన చేసి ఆ నిబంధనను నిత్య నిబంధనగా ఉంచినటువంటి దేవుడు, అలాగే స్థిరపరిచే దేవుడు, పరిశుద్ధ స్థలాన్ని మన మధ్య ఉంచినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయనకు జనులుగా చేసుకుని మనకు దేవుడుగా నిత్యము ఉన్నటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుడిని కలిగి కూడా మనం ఇంకా చిన్న చిన్న విషయాలకు చిన్న వారి మీద ఆధారపడుతుంటాం. చిన్న విషయాలకు చిన్న వారి మీద ఆధారపడుతుంటాం. చిన్నవారు అని అంటే వారు నీకు దృష్టిలో పెద్దవారు కావచ్చేమో, కానీ నేను చెప్తాను, ఆయన కంటే పెద్దవారు ఎవరు లేరు. ఆయనే ఏకైక దేవుడు, మహాదేవుడు. మీకు అందరికీ తెలిసినటువంటి మాట. ఆయన గురించిన పరిచయం మనం చూడాలి అని అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో తీసి చదువుతారా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన గురించిన మంచి పరిచయం మనకు అక్కడ దొరుకుతుంది. ఎవరైనా హృదయాలైనా సరే తెప్పరిల్లబడాలి అంటే, లేదా ఆయన గొప్పతనాన్ని, ఆయన మహత్తును తెలుసుకోవాలి అని అంటే ఆ విషయాలు మనం అక్కడ చూడొచ్చు. చూడండి ఆయన గురించి. ఆ కుమారుని సమస్తములకు వారసునిగా నియమించడం అన్న దగ్గర నుంచి చదవండి. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి. ఆయనే దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైన దేవుడు, అలాగే మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడు, పాపముల విషయంలో శుద్ధీకరణ చేసే దేవుడు, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందారో వారికంటే అంత శ్రేష్ఠుడైనటువంటి దేవుడు, ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి దేవుడు. ఇంత మాత్రమే కాదు, ఒకసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనము ఆయన గురించిన పరిచయం ఇంకా మంచిగా మనకి అర్థమవడానికి చక్కగా రాయబడి ఉంటుంది. చూద్దాం, చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చదువుతారా? ఆయన అదృశ్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను.